సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన సుమన్ టీవీలోకి మన టిల్లు స్క్వేర్, మన సిద్ధు జొన్నలగడ్డ మమ్మీ డాడీ రాబోతున్నారు అనమాట. ప్లీజ్ వెల్కమ్. ఏం డాడీ బిడ్డ తిన్నావా? తిన్నా. ఇప్పుడే పెట్టిన రోడ్లో పెద్ద బుద్ధ. క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. అవును. అండ్ సిద్ధు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో ముందు డిజైన్ చేసుకున్నాడు కాబట్టి క్యారెక్టర్ పండింది బాగా. పండింది. చేసేటప్పుడే హిట్ అని అనిపించేసింది. అంతా డామ్ షూర్ హిట్ అవ్వబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారిగా స్టేజ్ మీద సక్సెస్ మీట్ లో? సార్ వచ్చిన తర్వాత అసలు 15 minutes నాన్ స్టాప్ విజిల్స్. ఏంటో వాళ్ళ తాతగారిని చూసినట్లు అనిపించింది. సిద్ధు కూడా ప్రతి సక్సెస్ మీట్ లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ జరిగినా కానీ మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ గుర్తు పెట్టుకొని మమ్మల్ని అంత పెద్ద ఈవెంట్ లో మా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా. ఏదో డాడీ నేనేదో చేసుకుంటా తీ అని అంటున్నాడు ఆయన. మీరు అప్పుల్లో ఎలా ఉంటారో మీరు చెప్పిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మీరు అసలుకి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ న్యూస్కి వచ్చా. ఇప్పుడు ఈ సినిమా హిట్ తర్వాత ఒక 10 సినిమాలు సైన్ చేశారా? బట్ తను కూడా డెడికేటెడ్ గా 3 years ఏ సినిమాలు చేయకుండా. డెడికేటెడ్ గా అనే కంటే కసిగా. నీ ముఖం మీద మచ్చలేంది, నువ్వేంది అసలు? బాగా ఇష్టమా సిద్ధుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే? నిన్న ఒక మాట చెప్పారు సిద్ధు, అట్లుంటది మనతో. నేను ఆ డైలాగ్ కూడా ఈయన అంటారు కదా, అది చాలా అనిపించింది. అది పెద్ద బిగ్గెస్ట్ అప్లాజ్ అని అనుకుంటున్నాను అని సిద్ధు గారు చెప్పారు. కెమెరా ముందు ఎటువంటి హావభావాలని పలికించగలరు? మన ఇద్దరం ఒక యాడ్ చేసాం, గుర్తుంది నాకు. అలా ఈ సినిమాలో ఎక్కువ టేకులు తీసుకొని ఎక్కువ ఇబ్బంది పడి లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేసిన సీన్లు అవి ఇవి అంటే ఏమని చెప్తారు మీరు? మీకు సెకండ్ టేక్ అనేది ఎప్పుడు లేదు, ఎక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎంత సక్సెస్ ని తీసుకున్నారు టీం అందరూ కూడా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కి? అండ్ సిద్ధుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడు చల్లగా చూడాలి. మీ అభిమానం ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి ఇంట్లో హ్యాపీగా పండగ చేసుకొని అందరూ థియేటర్స్కి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? టిల్లు స్క్వేర్ నిజంగా సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా. ఆర్టిస్టులని ఎప్పుడు పిలవటం సుమన్ టీవీ ఆనవాయితీ కదా. ఈరోజు మన సుమన్ టీవీలోకి మన టిల్లు స్క్వేర్, మన సిద్ధు జొన్నలగడ్డ మమ్మీ డాడీ రాబోతున్నారు అనమాట. ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్లీజ్ ప్లీజ్. ఏం డాడీ చెప్పు బిడ్డ తిన్నావా? తిన్నా. ఇప్పుడే పెట్టిన రోడ్లో పెద్ద బుద్ధ. అసలు ఈ గెటప్ చూసి సిద్ధే వచ్చిండేమో అనుకున్నాను. అరే సిద్ధులో పిలిచి రాయమని అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు. మా సిద్ధు కాంపిటీషన్ వస్తున్నాడు. రోషన్ నైస్ డ్రెస్. నైస్. చార్కోల్ వేసుకుందా పోయి వేడి పెట్టినప్పుడు. ఉగాది పచ్చడి అయితే రెడీగా ఉంది. ఉగాది పచ్చడి అయితే రెడీగా ఉంది. వేడి నీళ్ళు కష్టం. నిజంగా కుమ్మేశారు సినిమాలో. ఎవరికి ఎవరు తగ్గలేదు. ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. అవును. అండ్ సిద్ధు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో ముందు డిజైన్ చేసుకున్నాడు కాబట్టి క్యారెక్టర్ పండింది బాగా. పండింది. ఇప్పుడు డీజే టిల్లు రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత ఆ గ్యాప్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా, ఎవరు కలిసినా కూడా సార్ ఎప్పుడు సార్ అంటే ఏమనుకుంటున్నాను మీరు? సూపర్ హిట్ సార్, ఇంకా డౌట్ లేదంటే సూపర్ హిట్. అసలు సినిమా ఎలా ఉంది, ఏముంటుంది అని కూడా ఊహించకుండా, చెప్పకుండా, ఆలోచించకుండా చేసేటప్పుడే హిట్ అని అనిపించేసింది. అంతా డామ్ షూర్ హిట్ అవ్వబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు నిన్న. అంటే ఈ టాక్ ఉండటం వల్ల, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల దాన్ని మరింత కేర్ తీసుకోవాల్సి వచ్చింది, మరింత టైం తీసుకోవాల్సి వచ్చింది. చాలా ఇన్సిడెంట్స్, చాలా సీన్స్ ఏవైతే షూట్ చేసినవి ఉన్నాయో వాటిని కూడా కొన్ని సందర్భాల్లో రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది. నిన్న చేసే షూట్ ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అలాగా
చేసినవి కూడా కొన్ని చాలా మార్చేసి మార్పులు చేసి చేర్పులు చాలా. జరిగాయి. అయితే మొత్తానికి ఫైనల్ గా మంచి అవుట్ లాస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా జరిగింది. కరెక్ట్ గా దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కుదించడం కానీ అతికించడం కానీ అన్ని ఏవైతే చేశారో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. నో నెగటివ్ మార్క్. బలగంతో స్టార్ట్ అయింది మీ సక్సెస్. డిజిటల్ అదే డిజర్ట్ ఇల్లు అది తర్వాత ఇప్పుడు మళ్ళీ బలగంతో స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ సినిమాలో కనపడ్డా కానీ సూపర్ డూపర్ హిట్ టాకే మీరున్న సినిమాలన్నీ. ఇప్పుడు సెంటిమెంట్ ఫాదర్ అయిపోయారు అందరికి. నిజమే. ఎన్ని సినిమాలు అసలు కంటిన్యూగా జరుగుతున్నాయి సినిమాలు కూడా. నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ ఎత్తుతారా లేదా అని. పక్కన ఈ మమ్మీ రోల్ నే పెట్టుకోవచ్చు కదా మీరు అన్ని సినిమాలలో. డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి చెప్పండి ఆ ఉంటే మంచి లక్ కలిసి వస్తుంది మనకి. అంటే మేడం డేట్ కూడా ఒకసారి కలుస్తలేవు అంటున్నారు వాళ్ళు. ఓకే సార్ మీ రూపలక్ష్మి గారితో సుజాత మేడంతో పెట్టుకుందాం సార్ అంటున్నారు కానీ మరి ఇద్దరు డేట్లు కలవట్లేదు. మళ్ళీ కూడా వాళ్ళతో ఏమవుతుందో కానీ వేరే వేరే వాళ్ళు వస్తున్నారు. మేడం ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు చేస్తున్నాను. అవునా? మీ ఇద్దరు ఉన్నారంటే సూపర్ డూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా సిద్ధు కూడా ప్రతి సక్సెస్ మీట్లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ జరిగినా కానీ మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎలా అనిపించింది మీకు ఫస్ట్? చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే గుర్తు పెట్టుకొని మమ్మల్ని అంత పెద్ద ఈవెంట్ లో మా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. యాక్చువల్గా చెప్పరు ఏ హీరో కూడా అట్లా ఓకే ఓకే అందరు చేశారు బాగుంది అని చెప్తాం కానీ ఎస్పెషల్లీ మీ ఇద్దరిని బాగా మేము ఇద్దరు కూడా నోటీస్ చేసింది ఏంటంటే సిద్ధు జనరల్గా అవుట్ ఆఫ్ ది లైట్స్ కానీ అవుట్ ఆఫ్ ది సెట్స్ కానీ ఏ విధంగా ఉంటాడో కూడా మేము చూసినాం. కానీ సెట్లోకి వచ్చేటప్పటికి కెమెరా ముందుకు వచ్చేటప్పటికి డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఆ సీన్ను ఏ విధంగా చేద్దాము ఎలా చేద్దాము మీరేంటి మేమేంటి అని అనుకునే పీరియడ్లో రియల్గానే మరి నేను నా భార్య నా కొడుకు అనే ఫీలింగ్లో నేను, మా అమ్మ నాన్న అనే ఫీలింగ్లో అతను, మా కుటుంబం అనే ఫీలింగ్లో ఉన్నామండి. లాంగ్ పీరియడ్ ట్రావెల్ చేసి ఇంకా బాండింగ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్లో డైలాగ్స్ ఒక మాదిరిగా ఉన్నా కూడా అంటే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే డైలాగ్ ఉన్నది అనుకోండి. ఆ డైలాగ్ నేను అట్లా చెప్పటం లేదు. ఏం రట్టిందో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు ఆ విధంగా అంటున్నావు. ఏదో డాడీ ఏదో చేసుకో దాంట్లో ఉండదు. ఏదో ఒకటి చేసుకుంటా తీ అని ఉన్నది అనుకోండి. ఏదో డాడీ నేనేదో చేసుకుంటా తీ అని అంటున్నాడు ఆయన. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను అరటిలో డాడీతో గట్లా మాట్లాడేది. నా స్టాంప్ డైలాగ్ అది. అంతేగా అట్లా అనుబంధం అనేది సెట్ లో ఒక ఫ్యామిలీకి ఉన్న అనుబంధం మా మధ్య ఉన్నది. అది ఎవరికి చెప్పుకోకుండా జరుగుతున్న పరిణామం. అందరూ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ ఫ్యామిలీస్ తో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? బాగా హ్యాపీ ఉగాది అన్నమాట. ఫ్యామిలీ అందరు చూశారు, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. అంటే అందరం ఒకే రోజు ఫోన్ కుదరలేదు. ఒకసారి పెద్ద పిల్ల అల్లుడు వాళ్ళు ఒకసారి చూశారు, మేము ఒకసారి అలా. అందరికీ బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే సీక్వెల్ అంటే సీక్వెల్ లాగా ఉంది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఈ విషయంలో. 1కు 2కు ఇంక్లూడింగ్ ఆయన సెక్యూరిటీ గార్డ్ కూడా మిస్ చేయకుండా సేమ్ లొకేషన్స్ కంటిన్యూటీ. సీక్వెల్ అంటే సీక్వెల్. నువ్వు ఇంతకుముందు వచ్చినావు కదా అప్పుడు సంతకం చేయలేదంటే ఏలుముద్ర అంటే లేదు నేను నీ ఫ్యాన్ అంటారు. ఇదే డ్రెస్ అప్పుడు ఫస్ట్ అది గ్రీన్ ప్యాంట్ కూడా గ్రీన్, మీరు వైట్. మమ్మీ నేను అనుకున్నా రెడీ అవుతున్నాడు కదా వెళ్ళటానికి, ఇంకేదో ఉంది ఏదో జరుగుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే అంతా మేము చూడం కదా, మా పాటు ఉన్నప్పుడు మేము యాక్ట్ చేస్తాము. ఈ డ్రెస్ సినిమా చూసేటప్పుడు అనిపించింది ఇంకేదో జరగబోతోంది, కానీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, బట్ మీరిద్దరు కూడా స్క్రీన్ కి కొత్తగా ఫేస్లు ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క సినిమా ఏంటో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా మంచి సినిమాలు పడ్డాయి కూడా మీకు. ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియాలి, అసలు మీరైతే ఎవరికి తెలియదు కూడా. మీరు అప్పుల్లో ఎలా ఉంటారో మీరు చెప్పిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మీరు అసలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను న్యూస్ రీడర్ సార్. బేసిక్గా నేను ఫస్ట్ లెక్చరర్, కాన్వెంట్ కాలేజీ టీచ్ చేశాను, తర్వాత కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేశాను. ఓకే, తర్వాత నాకు బాగా మీడియా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మొన్న కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంతా. సో ఎలా మీడియా వైపు రావాలి అంటే కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, న్యూస్ వరకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ న్యూస్కి వచ్చా. అనుకోకుండా తరుణ్ భాస్కర్ గారి పెళ్లి చూపుల మూవీలో రీతు మదర్గా చేశాను. ఫస్ట్ ఆ అవకాశమే వచ్చింది. తరుణ్ గారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్లో డైరెక్ట్ చేయడానికి వచ్చి ఆయన ఇంప్రెస్ అయ్యి ఇచ్చారు. అమ్మ బాగుంది, బాగా చేశారు, నేను అవకాశం ఇస్తాను అని చెప్పారు. చెప్పినట్లే ఇచ్చారు. ఆయన ఇవ్వబట్టే ఈరోజు ఇక్కడ వరకు ట్రావెలింగ్. దానికి ముందు అంటే సుందరానికి డైరెక్టర్ ఉన్నారు కదా,
వివేక్ ఆత్రేయ. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చి నాకు చెప్పి చేయించారు యాక్టింగ్ అంటే ఏంటి అని. సో అక్కడ చేసి ప్రూవ్ చేసుకునేదాన్ని చూసి సార్ పిలిచారు తరుణ్ గారు. ఓకే. ఇప్పుడు ఈ సినిమా హిట్ తర్వాత 10 సినిమాలు సైన్ చేశారా? అంత లేదు కానీ పర్లేదు సార్, చేస్తున్నాను. ఎక్కువ అని చెప్పను, కొన్ని డేట్లు అడ్జస్ట్ అవ్వక కొన్ని పోతున్నాయి. ఇంకా బాగా అంత బిజీగా లేదు కానీ పర్లేదు అన్నట్టు చేస్తున్నాను. సో మీరు న్యూస్ రీడర్ అంటే అప్పుడు ఎలా ఉంటారు మీ లుక్? డిఫరెంట్ ఉంటుంది. మీ చదివిన న్యూస్ ఒకటి చదవండి, గుర్తుందా? న్యూస్ ఏం గుర్తు. ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా ఈ సినిమా, మీ సినిమా మీద ఒక న్యూస్ చదవండి. విజయ్ ఢంకా మోగిస్తున్న డీజే టిల్లు స్క్వేర్. సో మీరు మొదలైనారు కదా, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అంత చెప్పలేకపోయాను. మీ ఫ్యామిలీ ఏంటి? సినిమాకి రాకముందు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే. ఏపీఎస్సీబీలో పనిచేశాను. ఆ తర్వాత అది ఏపీసీబీటీస్ అయింది. నేను 31 జనవరి 2012 రిటైర్ అయ్యాను. ఓకే. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా సినిమాల్లో ప్రయత్నం చేసుకుందాము. ఎప్పుడు అనిపించింది? 12 తర్వాతనే. అంటే నాకు మొదటి నుంచి నేను నటుడు అవ్వాలనే కోరిక నాకు ఉంది. కాకపోతే చేయలేము, మనం అక్కడ దాకా వెళ్ళలేము. కొద్ది రోజులు మద్రాసు ఉన్నది ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మనం 2 పడవల మీద ప్రయాణం చేయడం కుదరదు. అటు పోయి ఇటు వచ్చినట్టు కాదు కదా, అక్కడ ఉండాలి, స్టేబుల్గా చూడాలి, ప్రయత్నాలు చేసుకోవాలి అనే దాని మీద నేను వనపర్తిలో పనిచేస్తున్నాను అప్పుడు, హైదరాబాద్కు దూరం. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అడపదడప ఈటీవీ వాళ్ళు సీరియల్స్కు పిలిచేవారు. సరే ఆ చిన్న పరిచయం ఉన్నది కదా అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత సీరియల్స్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా నా కోరికను తీర్చుకోవచ్చు అనుకొని అడపదడప సీరియల్స్లో చేస్తున్న సందర్భంగా చాలామంది దర్శకులు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. నా పర్ఫార్మెన్స్ చూసి బాగా చేస్తుండే, చిన్న క్యారెక్టర్ ఇచ్చామేంటి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వాల్సింది ఉండేమో అని చెప్పేసి అనుకున్న వాళ్ళు పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేక నెలకొకసారి సీరియల్లో రాంగ్ అవుతుంటుంది కదా సంవత్సరాల తరబడి, నెలకొక క్యారెక్టర్ ఇచ్చి చేయించేవారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి ఒక చిన్న వేకెన్సీస్ వచ్చినాయి, వాటిలో మీరు ట్రై చేసుకోండి, అదృష్టం బాగుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎట్లాగో సీరియల్స్లో చేస్తున్నారు కదా చేసుకోవచ్చు అని అన్నారు. అప్పుడు నేను సినిమాల వైపు వచ్చాను. సినిమాల వైపు వచ్చి ఏది పడితే చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్ కానీ యాడ్ ఫిల్మ్ కానీ ఏదంటే ఇది వర్క్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. మరి తరుణ్ భాస్కర్ గారు అంటే ఇక్కడ మాకు ఇద్దరికీ వచ్చిన కోఇన్సిడెన్స్ ఉన్నది. మేడం గారికి ఏ విధంగానైతే తరుణ్ భాస్కర్ గారి ద్వారా డీజేటీలు వచ్చిందో, పెళ్లి చూపులు వచ్చిందో, నాకు కూడా డైరెక్ట్గానే డీజేటీలు సినిమాకి నేను సెలెక్ట్ కావడానికి కారణము తరుణ్ భాస్కర్ గారి రెఫరెన్స్. ఓకే. ఆయన నన్ను రికమెండ్ చేశారు. వన్ ఆఫ్ ద రైటర్ కదా సిద్ధు కూడా దీనికి. మీ ఇద్దరు ఆడిషన్ తీసుకున్నాడా? అలా ఏం లేదు. విమల్ గారు ఉన్నారు నేను వెళ్ళినప్పుడు. సిద్ధు గారిని డైరెక్ట్ షార్ట్ లోనే కలిసి. సిద్ధు లేడు, సిద్ధు అసలు ఎక్కడ పిక్చర్ లేడు. అమ్మేమని కలుసుకున్నది ఫస్ట్ రోజు షూటింగ్ రోజే, ఫస్ట్ డే షూటింగ్ రోజే. అందులో ఆ షూటింగ్ రోజు మా ముగ్గురు కాంబినేషన్. టైటిల్ కూడా నరుడు బ్రతుకు నటన. ఫస్ట్ ఎన్బిఎన్ నరుడు బ్రతుకు నటన తర్వాత టిల్లుగా మారింది. బలగం సినిమా కూడా టైటిల్ ఫస్ట్ కొమరయ్య. అవును కొమరయ్య, ఆ తర్వాత బలగం గారు. ఇది పేరు మారితే లక్ వస్తుంది. అసలు ఆ పేరు ఏంటి అట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. నరుడు బ్రతుకు నటన బ్యాక్గ్రౌండ్ అది కూడా ప్లే కూడా చేశారు. ఆ నరుడు బ్రతుకు నటన సాగర సంగమం సినిమాలో. ఆ తర్వాత మరి అంతలోపల ఏమైంది, ఈ మన సిద్ధు గారు ఆ కార్కి మొత్తం పెయింటింగ్ వేయించేసి డీజే టిల్లు అని పెట్టుకున్నాడు. ఓకే. అది మొత్తం హైదరాబాద్ తిరుగుతున్నాడు. అది బాగుందని చెప్పేసి డీజే టిల్లు పెట్టింది నేను అనుకుంటున్నాను. దాన్ని చూసిన తర్వాత ఆయన కార్ అది క్యాచీగా ఉంటుందని టిల్లు. ఇప్పుడు సిద్ధు అప్పుడు సిద్ధు కూడా ఎవరికి తెలియదు కదా. అంటే చెప్తారు కదా డైలాగ్, బాలగంగాధర తిలక్ అయితే నేను లక్షణంగా పేరు పెడితే ఫ్రీడమ్ ఫైటర్ ఇష్టమని, నువ్వు దాన్ని తీసి టిల్లు అని పెట్టుకున్నావని తిడతారుగా ఫస్ట్ దాంట్లో. సో అట్లా క్యాచీగా ఉండాలని ఆయన డీజే కొడతాడు కాబట్టి డీజే టిల్లు పెట్టుకుంటాడు. తను కూడా డెడికేటెడ్ గా 3 years ఏ సినిమాలు చేయకుండా, డెడికేటెడ్ గా అనే కంటే కసిగా ఛాలెంజ్ ఆయన లోపల కొన్ని అంటే అంతే సార్. ఏదైనా సరే మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఒక కసి ఉండాలి, కష్టపడాలి, తపన కన్నా ఇవన్నీ ఉండాలి. వీటికన్నా ముఖ్యం కసి ఉండాలి. అది ఏ రంగంలో అయినా. తెలుసు తను ఇండస్ట్రీకి వచ్చి 100 crore మార్క్ 3 years లో కొడతారు. ఆయన ఎప్పుడో 15 సంవత్సరాలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గుంటూరు టాకీస్ అనే ఒక సినిమాలు చేశాడు ఆయన. అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడ్డాడు. దిల్ రాజు గారు మొన్న ఒకరోజు ఏదో ఒక ఫంక్షన్లో చెప్తున్నాడు, మా సినిమాలో బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డాడు సిద్ధు. అంటే సిద్ధు ముందరే అది కూడా అటువంటి జరిగినాయి. ఆయన కష్టపడే వచ్చారు. ఎవరో
మొన్న ఏదో పేపర్లో ఒక మ్యాగజైన్లో అతనిది ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. నీ ముఖం మీద మచ్చలేంది, నువ్వేంది, అసలు నువ్వు హీరో అయితే ఎట్లా అనుకున్నావు ఆయన అని కూడా అడిగినట్టు. అవి చూపిస్తానని తను అనుకున్నాడు. ఆ కసి రావాలి. అది ఏ దానికైనా సరే. ఒక్కసారి నెట్టివేయబడితే, ఒకసారి గెంటి వేయబడితే, ఒకసారి అవమానింపబడితే అట్లా బాల్ కొట్టినట్టు బాల్ కింద కొడితే పైకి అందుకే కసి ఉండాలి, దెబ్బలు తినాలి అట్లా. బట్ సెట్లో అంటే మీకు కూడా ఆ ఏజ్ పిల్లలు ఉండుంటారు కాబట్టి ఎలా అనిపించేది తన కష్టపడే ఆ తత్వం చూసినప్పుడు? మాకేం తెలియదు సార్ దాంట్లో, నా వరకైతే నాకేం తెలియదు. ఎందుకంటే అంత వాళ్ళు ఆ రూమ్లో కూర్చోను, ఇంట్లో కూర్చోను, బయట కూర్చొని రాసుకుని మన దగ్గరకు వచ్చేవరకు సీన్ పేపర్ రెడీగా వచ్చేది. ఆ సీన్ పేపర్లో ఉన్న డైలాగులు చూసుకోవాల్సిందే. ఏమైనా ఇంప్రూవైజేషన్ చేసుకుంటే అయితే చెప్పాను. మీతో పాటు చేసేటప్పుడు సిద్ధు మీతో పాటు చేసేటప్పుడు అదే ఇప్పుడు చెప్పిన కదా డైలాగు తిన్న మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు టిల్లు, ఇప్పుడు నేను ఆయన కూర్చున్నాము, రన్నింగ్ స్క్రిప్ట్ పడేది. రన్నింగ్ స్క్రిప్ట్ డెఫినెట్గా ఏం టిల్లు మరి ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి డైలాగ్ ఉంటే, మరి ఏమరా టిల్లు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని నేను అనటం, ఏదో చేస్తే తీ డాడీ అని ఆయన అనటం. అక్కడ డైలాగ్ ఏమో ఏదో చేస్తలే అనే ఉంటే ఏదో చేస్తే తీ డాడీ అని ఆయన అనటం. ఇవన్నీ ఇవి చిన్న అంటే ఇంటిమేసీతో మాట్లాడే మాటలు ఎక్కువ వచ్చినాయి. ఇంకొక 2-3 సినిమాలు ఆయనతో పడితే మీరు మమ్మీ డాడీగా మీరే నిజమైన అమ్మ అని అనుకుంటారేమో. లేదు, సక్సెస్ మీట్ బ్యాక్ కూర్చొని ఉన్నాను, క్యాబ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చి ఒక్కడేనమ్మా సిద్ధు ఒక్కడేనా అని అడిగారు. నేను సొంత అమ్మ అనుకున్నారు అని అలా అన్నారు. కాకపోతే నాకు బాగా హ్యాపీ, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు. నాకు ఫస్ట్ నుంచి మగ పిల్లలు కావాలని ఇష్టము. ఆడపిల్లలు పుట్టారు. నన్ను డాడీ అన్నాడు కానీ ఆమెను అమ్మ మీరు కూర్చుంటారు, అమ్మ మీరు పర్లేదమ్మా మీరు ఉండండి ఆయన అమ్మని సంపాదిస్తాడు. నా కాడికి వచ్చేటప్పటికి సార్ అని అంటాడు కానీ ఆమెను మాత్రం అమ్మ అని అంటాడు. మేడం అని కూడా అన్నాడు, సుజాత గారు అన్న ఏమన్నాడు, అమ్మ అంటాడు. అమ్మ అని పిలుస్తారు. నాకు కూడా వాళ్ళతో చేసేటప్పుడు పిల్లలతో ఎక్కడ నేను ఎక్కువగా హీరో మదర్ చేశాను, హీరోయిన్ మదరు చేశాను. హీరో మదర్గా చేసినప్పుడు బాగా నాకు సంతోషంగా ఉంటుంది, ఇంకా నా కొడుకు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా సిద్ధు గారితో 2 మూవీస్లో ట్రావెల్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉంటాడు సిద్ధు సెట్లో? నా మటుకు నేను ఓన్ చేసుకునే ఉంటాను తనతో. అంటే ఇంకా సీన్లు అప్పుడు మాత్రం ఇంకా నా కొడుకు అన్నట్లే అనుకొని ఫీల్ అయ్యే మాట్లాడతాను. తను కూడా చాలా అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. అనుకోవటమేనా కొడుకు ఏమన్నా ఉండి తీసుకుపోడు? ఇంకా అంత చదువు లేదు, అంటే ఇంటర్నల్ ఫీలింగ్. ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ ఉంది మరి. ఇది ప్యూర్ వెజ్, అది నా ప్యూర్ నాన్ వెజ్. ఓకే, కుదరదు కదా. ఆవిడ అసలు వాసన కూడా చూడదా, వెజిటేరియన్. ఇక వాళ్ళు పిల్లలు ఇవ్వాలి రేపు పెట్టున్నారు 24 hours కావాలి కదా. అట్లా బాగా నచ్చే పాయింట్ ఏంటి సిద్ధులో మీ ఇద్దరికి కామన్ గా మీరు అబ్జర్వ్ చేసింది? ఒకవేళ మీరిద్దరు పక్కన కూర్చొని ఎప్పుడన్నా అనుకుంటారు కదా, అదే సిద్ధులో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. లేదు మీకేమన్నా అంటే డిస్కషన్ ఏం రాలేదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ అన్నట్లు కసి అని. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆ సీను ఆ షార్ట్ ఆ డైలాగులు ఏం చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ నేను చూసింది అంతే. ఎందుకంటే మేమంతా ఎవరి పాటి వాళ్ళు క్యారవాన్లో ఉంటాము. సీన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చేసినా నచ్చకపోయినా మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంప్రవైజేషన్ చేసుకోవటం, రన్నింగ్ స్క్రిప్ట్ యాడ్ చేయటము, ఎప్పుడు వర్క్ ఫోకస్ మాత్రం భయంకరమైన వర్క్ ఫోకస్ చూశాను నేను. బట్ థియేటర్లో కూర్చొని నవ్వుకోలేక సస్తున్నారు జనం, మీరు సెట్లో ఎలా ఆపుకోగలిగారా? నిజంగా మాకు నవ్వు రాలేదు మరి అప్పుడు. కొన్నిటికి పెన్సిల్ ఆడే పెరిగింది అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది యాక్చువల్గా. అది హాస్పిటల్లో లేకుంటే మేము నడుచుకుంటూ సీన్ ఉన్నప్పుడు నేను అవస్థ పడుతున్నట్టు నేను నడిస్తే వీళ్ళు నవ్వుకున్నారు. అంటే ఈయన అవస్థ పడుతున్నాడని నేనేదో ఫీల్ తీసుకొని అలా ఉన్నాను. పైపెచ్చి నాకు జ్వరం వచ్చింది ఆ రోజు. అది ఫీవర్ తో చేశాను ఆ సీన్. అసలు పెద్ద నేను నిన్నే వెళ్ళాను సినిమాకి. నిన్న వెళ్తే హాఫ్ ఆఫ్ ద థియేటర్ నవ్వులేని పడుతుంది నాకు. థియేటర్ బాబు ఎంత నవ్వుతున్నారు, వీళ్ళు ఎంత నవ్వుకున్నారు సెట్ లో అని చెప్పి అనిపించింది నాకు. ఒక డైలాగ్ ఉంటుంది మీ ఇద్దరిది, ఇది చాలా కామెడీ ఉంటుంది. గన్ సీనా? కార్ చేసింగ్ అప్పుడు అది మళ్ళా ఏమి పెట్టావురా పంచాయతీలో ఇరుక్కున్నావు. ఇంతకుముందు డ్రామాలు చేశారు మీరు ఏమన్నా? ఇప్పటికైనా డ్రామా చేస్తారు మేబీ కొన్ని డైలాగ్ డెలివరీ చూస్తున్నప్పుడు బాగా పలికించగలుగుతున్నారు. పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్లు పలికించలేరు. నాకు భాష మీద పట్టున్నది, తెలుగు భాష మీద మంచి పట్టున్నది. కాబట్టి ఆ భాష మీద పట్టున్నది ఒకటి. నాకు కొంచెం మెమరీ పవర్ కూడా బాగానే ఉన్నది. కాబట్టి ఇచ్చిన డైలాగు నేను ఓన్ చేసుకొని దాన్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, మీ మోడ్యులేషన్లో చెప్తాను, నా మోడల్ నాకు స్ట్రెస్ చేయాలి, ఎక్కడ విడదీయాలి అన్నది నాకు బాగా తెలుసు.
కాబట్టి పదం అంటే తెలుగు వ్యాకరణం మీద కానీ తెలుగు భాష మీద కానీ నాకు మంచి కమాండ్ ఉంది. అది నాకు బాగా ప్లస్ అవుతున్నది. ఎందుకంటే సీరియస్ పలికించగలరు, కామెడీ చేయగలరు, అన్ని కామాలు ఫుల్ స్టాప్లు పాదులు ఇచ్చేవి ఏవైతే ఉంటాయో వాటిని నేను పక్కగా మెయింటైన్ చేస్తాను. ఇంట్లో కూడా అలవాటు అయింది అది కూడా? నేను ఎక్కడ మాట్లాడినా అంతే. ఎస్. ఈ బుకిష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, నా భాష కొంచెం ఆకట్టుకుంటుందిలే ఎవరు మాట్లాడే. అంతేనా? ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారిగా స్టేజ్ మీద సక్సెస్ మీట్ లో? చాలా హ్యాపీగా ఉంది. నేను దాంట్లో వచ్చేటప్పుడే కట్అవుట్స్ అన్ని పెట్టున్నాయి. ఆ కట్అవుట్స్ చూసుకుంటూ వచ్చాను. ఇంకా సార్ వచ్చిన తర్వాత అసలు 15 minutes నాన్ స్టాప్ విజిల్స్, కేకలు, అసలు ఆపట్లేదు. అనుపమ గారు మాట్లాడాలి అంటే కూడా అసలు అనుకున్నా, అమ్మో ఇంత అభిమానం ఉంది పిల్లలకు, ఆయనకు అంత క్రేజ్. అసలు ప్రత్యక్షంగా చూడటం, ఎన్టీఆర్ గారు అంటే అందరికీ క్రేజ్ అని తెలుసు, మా అందరికీ ఇష్టం. కాకపోతే నేను ఫస్ట్ టైం కదా చూడటం, ఈ నెక్ దగ్గర ఇలా పాస్ అని అయ్యారు నా ముందు. నాకేంటో వాళ్ళ తాతగారిని చూసినట్లు అనిపించింది. ఎన్టీఆర్ మాకు పిచ్చ ఇది క్రేజ్, సో వాళ్ళ తాతగారిని చూసినట్లు అనిపించింది నాకు సడన్ గా ఒక హాఫ్ ప్రొఫైల్లో. అనిపించిందా ఫస్ట్ టైం? ఎన్టీఆర్ గారిని చూడలేకపోయాను, చూశాను. చిన్న ఎన్టీఆర్ తో కూడా అమ్మ రోల్ చేయాలి ఒకటని అంత అదృష్టం ఉంటే తప్పకుండా చేస్తాను. అదృష్టం ఏముంది, వచ్చే వాళ్ళందరూ అట్లనే కదా వస్తుంది చేస్తుంది. ఇప్పుడు అదృష్టం అనేది లేదు, ఇంకా అది తీసి పక్కన పెట్టేయాలి. మంచి టాలెంట్ ఉంటే చాలు, ఇప్పుడు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఫస్ట్ టైం ఇండియా చూడటం నిన్న ఫస్ట్ టైం? అవునండి, అవును. లేదు, చూడలేదు. కాకపోతే పలకరిద్దాం అనుకున్నాను కానీ కొంచెం కుదరలేదు, భయం వేసింది. అంటే అందరు బిజీగా ఉంటారు కదా, మనం వెళ్ళి పర్టికులర్గా అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ కూర్చున్నాను, అప్పుడు ఖాళీగా ఉంది, కూర్చున్నాను. తర్వాత ఇంకా మరి వాళ్ళందరూ ఉన్నారు కదా హీరోయిన్స్ అంతా, మళ్ళీ నేను కొంచెం పక్కకు వచ్చి హీరోయిన్స్ వాళ్ళు కూర్చున్నాను. మీరు చేశారు ఎన్టీఆర్తో? చేయలేదు కదా? నేను చేయలేదు అసలు, సార్ చూడలేదు ఇంతవరకు. ఇంతవరకు చూడలే? నిన్న ఫంక్షన్కి రాలేదు కదా? నేను రాలేదు సార్, చూడలేదు. ఎన్టీఆర్ గారిని చూడలేదు ఇంతవరకు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా చూడలేదు. నేను ఆయన కూడా వచ్చారట. విశిష్ట అతిథులు వాళ్ళే కదా. సార్ పలకరించారు త్రివిక్రమ్ గారు. అంతకుముందు ఒకసారి చూశాను, త్రివిక్రమ్ గారు పలకరించారు. బాగా ఇష్టమా సిద్ధుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే? అంత ప్రేమగా సక్సెస్ మీట్కి ఆయన రావటం అనేది మామూలు విషయం కదా. అవునవును. అబ్బా అసలు చాలా ఉంది సార్ క్రౌడ్ నిన్న, చాలా. అసలు నేను షాక్, అసలు నాన్ స్టాప్ 15 minutes చెవులు అయితే చుట్టూ వదిలిపోయింది ఆ కేకలు, గోల. అది ఎందుకు సిద్ధు బాలకృష్ణ గారితో, విశ్వక్సేన్తో, అతను ఎవరు మన సత్యదేవ్, విశ్వకు వచ్చారు నిన్న. వీళ్ళందరిది తరుణ్ భాస్కర్ గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్, ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మనకు తెలియదు కానీ వాళ్ళు లోపల మాట్లాడుకునేటట్టున్నారు, అప్పుడు కలుసుకునేటట్టున్నారు, వాళ్ళ ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకునేటట్టుగా నాకు అనిపించింది, అనుకున్నాను నేను. అందుకే రామారావు గారు వచ్చారేమో నిన్న. ఒక మాట చెప్పారు సిద్ధు, అవార్డు ఏం అవార్డు వచ్చింది ఏది అని ఏదో అంటే, అవార్డేమో కానీ ఎన్టీఆర్ గారు ఆ సినిమా గురించి చెప్పడం, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుకునేటప్పుడు అట్లుంటుంది మనతో, నేను ఆ డైలాగ్ కూడా ఈయన అంటారు కదా, అది చాలా అనిపించింది, అది పెద్ద బిగ్గెస్ట్ అప్లాజ్ అని అనుకుంటున్నాను అని సిద్ధు గారు చెప్పారు. RRR ప్రమోషన్స్ అప్పుడు నీకు రీసెంట్ సినిమాలో నచ్చింది ఏంటంటే డీజే టిల్లు అని చెప్తారు ఆయన. అవునవును, అది ఆ బిట్ చెప్పి పర్టికులర్ గా చెప్పారు స్పీచ్ లో సిద్ధు గారు. ప్యూర్ లవ్ లే ఎన్టీఆర్, ప్రేమిస్తే ప్యూర్ లవ్. అవును. ఇంకొకటి అదే ఉండదు, ప్యూర్ లవ్. నిన్న గమనించాను నేను, నాకు అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీవీలో చూశాను నేను లైవ్. అనుపమ్ గారు స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మాట్లాడే అవకాశం రాలేదు. సార్ వచ్చేసారు, ఎన్టీఆర్ గారు వచ్చారు, పిల్లలంతా అరుస్తూ ఉన్నారు. అనుపమ 2 minutes మాట్లాడతాను, 1 minute ముగిచ్చారు పాపం. అప్పుడు ఎన్టీఆర్ గారి కళ్ళల్లో నేను వాటర్ చూశాను. ఇది మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి కావాలంటే. అంటే మీరు ప్యూర్ లవ్ అంటే ఆయన అంత సెన్సిటివ్ ఉంటారేమో, అబ్బా ఇంత సెన్సిటివ్ తను అని అనిపించింది నాకు. ఆయన కళ్ళలో నేను వ్యాపకాలకు ఎడిక్ట్ అయిపోతారు కదా, తను చూపించే ప్రేమకి ఎడిక్ట్ అయిపోతారు. నేను విన్నది ఎక్కువ, అందరు చెప్పేది కూడా. బాలకృష్ణ గారి ప్రేమ నేను చూశాను, అనుభవించాను. చేశాను కాబట్టి బాబాయ్తో చేశారు, అబ్బాయితో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది బయట రెస్పాన్స్ మీకు? బాగుంది సార్, బాగా గుర్తుపడుతున్నారు, బాగా ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మీరు మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి సార్, ఇంకా మీరు పైకి వెళ్ళిపోవాలి సార్ అని చెప్పేసి అని బాగా ఉత్సాహంతో నన్ను ఉత్తేజపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. పెద్ద వాళ్ళు కూడా అసలు ఏమాత్రము
భాషా పరిజ్ఞానం లేని వాళ్ళు, కేవలం సినిమా మాత్రమే చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా మీరు ఇంకా పెద్ద పెద్ద పోర్షన్లు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది కాంపిటీటర్ వచ్చేసాడు మాకు. ఆ సంగతి తెలియదు సార్, నాట్ ఎట్ ఆల్ కాంపిటీటివ్ అది బయట చెప్పరు కదా. అలా ఏం కాంపిటీటర్ లేదు, ఎవరికి ఉండే అవకాశం వాళ్ళకు కానీ ఒక్కటి ఉంటుంది. సార్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అది ఎంతటి క్యారెక్టర్ అయినా కూడా డెఫినెట్గా డైరెక్టర్ గారిని నేను సాటిస్ఫై చేస్తాననేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అవును. వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మేబీ, అది ఎంత టఫ్ అనివ్వండి, ఎంత కష్టం అనివ్వండి, డైరెక్టర్ గారి యొక్క మనసులో ఏముందో నేను దాన్ని ఆవిష్కరించగలను, ఆయనను 100% సాటిస్ఫై చేయగలను అనేటువంటి నమ్మకం నాకున్నది. కాబట్టి నేను ఆ విధంగా ఆ ధైర్యంతోనే, ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తున్నాను. మీరు కెమెరా ముందు ఎటువంటి హావభావాలను పలికించగలరు? మన ఇద్దరం ఒక యాడ్ చేసాం, గుర్తుంది నాకు. ఓకే. ఈయన మామయ్యగా చేశారు నాకు. మామయ్యనా? అవును. ఓకే ఓకే డాడీ. డాడీ సుమన్ గారు మామయ్య. మామయ్య, మీరు డాడీ. ఓకే ఓకే. మీరు డాడీ, మన పుష్ప మదరు, కల్పలత గారు మదరు. మీరు ఆర్టిస్ట్ చేశారని నాకు లేదు, తెలియదు. యాడ్ చేసాం రీసెంట్ గానే. ఓకే ఓకే. చూద్దాం. ఏదో ఎద్దుల కాటన్స్. రాలే, బయటకు రాలేదు. ఎద్దుల కాటన్స్. ఎద్దుల కాటన్స్ అని ఒక కంపెనీ ఫరం పేరు. ఓకే ఓకే, అదే అర్థమవుతుంది, క్లాత్ కంపెనీ. బట్ ఇప్పుడు ఈ కామెడీ సీన్స్ చేయడానికి చాలా కష్టం. టేకుల మీద టేకులు తీసుకోవాల్సి వస్తుంది. కామెడీ ఒకటి అండ్ ఎమోషనల్, ఈ సీన్స్ చాలా కష్టం. ఇలా అయిపోవాలంటే కష్టం, ఎందుకంటే టైమింగ్ రావాలి అందరికి. అవునవును. 1 2 3 అంతేగాని ఎక్కడ గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి అంతే. ఓకే. అలా ఈ సినిమాలో ఎక్కువ టేకులు తీసుకొని ఎక్కువ ఇబ్బంది పడి లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేసిన సీన్లు అవి ఇవి అంటే ఏమని చెప్తారు మీరు? మాకు ట్రబులే లేదు. అది సెకండ్ చెప్దాం అనుకున్నా నేను కూడా, సారే చెప్పారు. ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. అదేదైనా టెక్నికల్ ఇష్యూ ఉండాల్సింది తప్పితే లైట్ ఆగిపోయింది, ఫోకస్ పోయింది, ఈ యాంగిల్ కాక ఇంకో యాంగిల్ పెట్టుకుందామని వాళ్ళు అనుకుంటే తప్ప పర్ఫార్మెన్స్ లోపం అయితే ఎక్కడ ఎవరి దగ్గర లేదు. అందరం బాగానే క్యాచ్ చేసేవాళ్ళం. ఒకసారి చెప్పేస్తే 2-3 సార్లు అనుకుంటాము, ఆ తర్వాత 4th one టేక్, ఒకసారి మానిటర్ టేక్, ఒకసారి టేక్, దట్స్ ఆల్. అంతే. 2-3 సార్లు కూడా లేదు, ఒక్కొక్కసారి 1 టైం అంతే. అసలు అనుకోకుండా వెళ్ళి మళ్ళీ దాంట్లో ఒక పదం పడితే, ఎక్స్ట్రా పదం ఆ ఫ్లోలో ఒక ఎక్స్ట్రా పదం పడితే, సరే ఇగో ఇది కూడా ఆడేది, మరి ఇది అయిన తర్వాత అది వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. అది ఓకే రైట్, ఒకసారి అనుకుందామా. ఎక్కువ టేకులు అయితే ఎప్పుడు లేవండి. కూర్చొని అనుకునే వాళ్ళం, ఒకసారి అందరం కూర్చొని అనుకునే వాళ్ళం, ఆ తర్వాత అక్కడికి పోయేవాళ్ళం, అక్కడ ఒకసారి మానిటర్ అండ్ టేక్, నెక్స్ట్ టేక్. సిద్ధు యాక్టింగ్ చూసినప్పుడు ఏమనిపించింది? అది సింపులే సార్, వెరీ సింపుల్. మాకైతే అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ అది అనిపించేది కాదు. మేము యాక్టింగ్ చేస్తున్నామని కూడా మేము అనుకునే వాళ్ళం కాదు, ఏదో మేము ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే ఉండేది. కంప్లీట్ మొత్తం వాడు మార్కస్ వచ్చిన అనుభవం వస్తే కొడలు వచ్చింది అనుకున్నాము, అనుపమ తండ్రి వస్తే వాళ్ళ ఫాదర్ వచ్చిండని అనుకున్నాము, మార్కస్ వస్తే వాడు ఫ్రెండ్ వచ్చిండు అనుకున్నాము, లడ్డు వస్తే ఫ్రెండ్ వచ్చిండు అనుకున్నాము, పోలీసులు వస్తే వీడెందుకు వచ్చిండు అనుకున్నాము. క్యారెక్టర్ ఏముంటే అలానే ఓన్ చేస్తాం, ఎక్కువ క్యారెక్టర్స్ లేవు కాబట్టి. అవును, అటాచ్మెంట్. డాక్టర్ దగ్గర పోతే మేము హాస్పిటల్కి వచ్చినాము, డాక్టర్ మాట్లాడుతున్నాడు అనుకున్నాం, ఇంతే. సింగిల్ టేక్ లో ఇన్ని సీన్లు, మంచి సీన్లు చేసి మమ్మల్ని నవ్వించారు కదా. ఒక 4 సీన్లు చెప్పి ఇక్కడ నవ్వించచ్చు కదా ఆడియన్స్. బాగుండదు ఇక్కడ చెప్తే, దానికి ఒక సీన్ చెప్పండి, నచ్చిన సీన్. రాదు, ఎఫెక్ట్ ఉండదు. అంటే బికాజ్ అందరూ ఉండాలి, సిద్ధు గారు ఉండాలి, మార్కస్ ఉండాలి, లడ్డు ఉండాలి, దాని వెయిట్ పోతుంది, తేలిపోతుంది. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? అన్ని డైలాగులు నచ్చినవే, ప్రతి డైలాగు నచ్చినవే. మీరు ఏవైతే ఎంజాయ్ చేసిండ్రో అవి ప్రతి డైలాగు నచ్చినవే. 1-2 సార్లు అనుకుని దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాతనే మనం పోవడం జరిగింది. డైలాగ్స్ మొత్తం సిద్ధునే? సిద్ధుని కాదు, ఎవరు రాశారో మాకు తెలియదు. అంటే మెయిన్ గా సిద్ధు గారనే తెలియదు, నాకైతే తెలియదు. పేరు కూడా తను తీశారు థియేటర్ లో కూడా ఉంది ఒకటి, వన్ ఆఫ్ ద నేమ్ సిద్ధు గారే. అమంగ్ రైటర్స్ వన్. అవును, మెయిన్ ఈయనే అనుకుంటాను. విమల్ గారు, సిద్ధు గారు ఫస్ట్ది కూర్చొని వర్కౌట్ చేసుకున్నారు, సెకండ్ది కూడా సిద్ధు గారే. మళ్ళా కొద్దిగా కళ్యాణ్ శంకర్ గారి గురించి చెప్పాడు కదా. అదే వాళ్ళు శంకర్ అంటే మ్యాడ్ మ్యాక్స్, ఇంతకుముందు మ్యాడ్, ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్. ఆ డైరెక్టర్ గారు బాగా కోఆపరేట్ చేశాడు, నేను స్టేజ్ మీద చెప్పాను. కమాన్ కళ్యాణ్ కూడా పిలిచాడు కదా. కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు, కళ్యాణ్ శంకర్, మ్యాడ్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు ఆయన? నేను ఫస్ట్ రోజు నన్ను ఆఫీస్కి పిలిపించినప్పుడు, నేను మీ అభిమానిని సార్ అన్నాడు ఆయన. ఓ, ఏ సినిమా చూసి? డీజే టిల్లు చూసి. ఓకే, డీజే టిల్లు చూసి నేను మీ అభిమాని సార్ అని చెప్పేసి, ఇప్పుడు టిల్లు స్క్వేర్కి నేనే డైరెక్టర్ని సార్ అని చెప్పేసి అని ఆయన చాలా ఆనందంగా చెప్పాడు. కళ్యాణ్ శంకర్ గారు కూడా నాకు
మీ అభిమానిని సార్ అని చెప్పిండు, నా సినిమాలో మీకు క్యారెక్టర్ ఇస్తా సార్ అన్నాడు. ఆ విధంగా మ్యాడ్ ఇచ్చాడు. మ్యాడ్ బాగా మ్యాడ్ కూడా సూపర్ డూపర్ హిట్ మంచి అయింది. hit, అవును. దానివల్ల ఇప్పుడు నాకు మ్యాడ్ మ్యాక్స్లో మళ్ళీ నా క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నది. రేపు 14th నుంచి షూటింగ్. సూపర్. అమ్మ మీకు ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? Present ఓకే అండి. హావభావాలు ఎలా పలికించాలి? సావిత్రి గారు. సావిత్రి బాగా ఇష్టము. వాణిశ్రీ గారు, జమున గారు కూడా అందరూ బాగా చేస్తారు, అంజలిదేవి గారు కదా. సావిత్రి గారిని ఫస్ట్ నేను చూసిన సినిమా అయితే లవకుశ, తర్వాత దేవదాస్ గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవటం, దాని మీద ఎక్కువ నేను ఇన్వాల్వ్ అయి చూడటము, అలా చేయాలి అని అనుకోవటము. ఇప్పుడు మోడర్న్ ఫాదర్ మదర్ కన్నా కూడా ఇట్లా హ్యాంగ్లర్ కొంత షర్ట్ వేసుకుని నేను వచ్చే సెట్ లోకి ఇలా మీరు వచ్చేయచ్చు. అంతే, న్యాచురల్ పేరెంట్స్ ఎలా ఉంటారో అలా పెద్ద హడావుడు ఉండదు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయట్లేదండి. ప్రీవియస్గా బిజినెస్ ఉండేది, ఫర్టిలైజర్స్. వెలుగు డిపార్ట్మెంట్లో కొన్నాళ్ళు పనిచేశారు. నా న్యూస్ కోసమనే మేము షిఫ్ట్ అయ్యాం. మా వారిది అనంతపురం. సో నేను న్యూస్ రీడింగ్కి వెళ్తాం. పాప చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది, తనతో వెళ్ళేవాడు మా వారు. పాపను ఒకదాన్ని పంపలేం కదా, నేను బిజీ ఉన్నాను, ఒక పాపతో వెళ్ళేవారు. ఇంకేం ప్రయోగాలు చేయలేదు. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి ఓకే ఒక యాక్ట్రెస్ గా ఉండటం అనేది మామూలు విషయం కాదు. అసలు మీరు ఎవరో తెలియదు, ఏ సినిమా చేయలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం అలా కెమెరా ముందుకు వచ్చేసారు. మీ వారు యాక్సెప్ట్ చేశారా? ఓకే చెయ్యి. లేదు, మా వారు ఎంకరేజ్ చేయబట్టే నేను ఇంతవరకు వచ్చాను. ఎందుకంటే నేను న్యూస్ రీడింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఆయన పర్మిషన్ తీసుకునేనండి. ఇంట్లో పర్మిషన్ లేనిది రాలేము ఇంతవరకు. సో ఇప్పుడు చుట్టాలకి మీ ఫ్యామిలీ అందరికి సెలబ్రిటీ అంటే మీరే. అది మా వాళ్ళలో ఎవరు లేరు, నేను. మురళి గారి ఫ్యామిలీలో ఆయనే హ్యాపీగా చెప్పుకుంటున్నారు చుట్టాలంతా. చుట్టాలు చెప్పుకుంటున్నారు, ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరికంటే కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ జాబ్ చేసిన దగ్గర. ఎందుకంటే నేను చాలామందికి తెలుసు కాబట్టి, నేను హెడ్ ఆఫీస్లో కూడా పనిచేశాను కాబట్టి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా మురళి అని చెప్పుకుంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మల్లిక్రామ్ గారి గురించి అంటే, మల్లిక్రామ్ గారు నాకు ప్రీవియస్గా తెలుసు అండి. పెళ్ళిగోల్ అనే వెబ్ సిరీస్ మన తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్. అవి 3 సీక్వెల్స్ వచ్చాయి. 2 సీక్వెల్స్లో నేను చేశాను. మల్లిక్రామ్ గారు, సాయి గారు డైరెక్ట్ చేశారు. అప్పుడు పరిచయం నాకు. మల్లిక్ గారు పిలిచి చెప్పారు, మీ ఇద్దరు బాగా చేశారని, మంచి మెమొరీ డైలాగ్స్ బాగా చెప్తున్నారని మా క్రూ అంతా చెప్తోంది అని ఆయన ఇంట్రడక్షన్లో ఒకసారి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే చెప్పాను నేను మల్లిక్ గారికి, మీరు రావటం చాలా ఇంకా క్రేజీగా ఉంటుందని. మీరు పెళ్ళిగోల వెబ్ సిరీస్ చూస్తే చాలా అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది. సో ఇంకా ఆ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ అప్పటికే అద్భుతం, చాలా బాగా అద్భుతంగా ఆడింది. అద్భుతం డైరెక్టర్. సార్ బాగా చేస్తారు, వాళ్ళ మిస్సెస్ అందరు తెలుసు నాకు. నేను సార్తో నన్ను పక్కాగా హిట్ అవుతుంది సార్ అంటే, ఇప్పుడు భయము ప్లస్ రెస్పాన్సిబిలిటీ, భయం వేస్తుందమ్మా అన్నారు. లేదు సార్ డ్యామ్ షూర్ హిట్ అవుతుంది అని అన్నాను. విమల్ గారితో కూడా మంచి బాండింగ్ ఉండింది. సార్ కూడా చాలా స్మూత్గా పలకరిస్తారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇద్దరు డైరెక్టర్లతో హ్యాపీగా వర్క్ చేశాను. బట్ ఒక ఫ్యామిలీలో కలిసి ఉండి ఇంత బాగా పండించారు క్యారెక్టర్స్, అండ్ బాగా బాండింగ్ కూడా బాగా పెరిగి ఉంటుంది. షూట్ అయిపోయే కొంచెం బాగా ఫీల్ అవుతున్నారు. చివరి రోజుల్లో ఇంకా అయిపోతుందట మనకు సినిమా ఉండదు అన్నప్పుడు కొంచెం బాధ కలిగింది. అవును, ఒకసారి నేనన్నా ఇంక ఇదేనా లాస్ట్ అంటే, లేదులే మా ప్యాచ్ వర్క్ అట్లా ఏదైనా ఉండే అవకాశం ఉంటుందిలే, సక్సెస్ మీట్లో కలుస్తాము, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాము అని చెప్పేవాళ్ళు. కొంచెం అట్లా అనిపించేది సెంటిమెంటల్గా. ఫీల్ అయింది బాగానే, కొడుకొని బాగా ఫిక్స్ మరి కానీ అయిపోయిందట కదా సార్, ఇక రేవాడు కదా సార్, సినిమా అయిపోతుందట సార్, మనకు నెక్స్ట్ ఇది లాస్ట్ డేనేమో సార్ అన్నది. అంటే ఏమో ఇంకొక రోజు ఉండొచ్చులే మేడం, ఒక రోజు 1 day 2 days ఉంటుండొచ్చు. ఉపేంద్ర వీళ్ళందరితో కూడా అడిగాను. బాధపడ్డది ఆమె చాలా బాధపడ్డది. అది కొద్దిగా సెంటిమెంట్స్. అవును, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అలా ఏంటి, కొద్దిగా సెంటిమెంట్స్ ఫస్ట్ నుంచి కొద్దిగా సెన్సిటివ్. ఎన్నిసార్లు చూసారు థియేటర్లో? ఏ సార్ స్క్వేర్ అయితే ఒక్కసారి చూసాను. ఒకసారి, ఎందుకంటే నేను రిలీజ్ అయిన రోజున నేను ఇల్లందులో ఉన్నాను, షూటింగ్ కోసం వెళ్ళాను. 29th, 30th, 31st 3 days ఇల్లందులోనే ఉన్నాను. అదే రోజు చూశాను. షూటింగ్ ప్యాకప్ అయిపోయి అక్కడే చూశాను. జనం మధ్యలో ఎలా ఉంది రెస్పాన్స్? అరుపులు, కేకలు, ఫాదర్ వచ్చాడు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలో బయటకు రాలేదు. షో అయిపోయిన తర్వాత కిందికి వస్తే ఫోటోలు దిగడము అట్లా బాగా మంచి. అదే ఇక నాకు మంచి ఒక రికగ్నిషన్, ఒక ఐడెంటిటీ, ఫోటోలు తీసుకోవడం, పలకరించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎంత సక్సెస్ని తీసుకున్నారు టీం అందరూ కూడా, ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్కి, అండ్ సిద్ధుకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
సిద్ధు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. భగవంతుడు చల్లగా చూడాలి. ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాము మీ ఛానల్ ద్వారా సిద్ధు గారికి. ఏం డాడీ? సిద్ధు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు శ్రీకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. డీజేటీలు ద్వారా నాకు ఒక గుర్తింపు వచ్చింది. దానికి మీ సహకారము, మీ యొక్క మద్దతు నాకు చాలా ఉంది. మీ అభిమానం, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. నేను కూడా సిద్ధు గారు పార్ట్ 3 కూడా ఉందా మళ్ళీ? అన్నారు. నిన్న పార్ట్ చెప్పారు 3 ఉంది. ఉందా? ఉంది. నాకు తెలియదు మరి మేడం అంటున్నారు. నేను వెళ్ళాను, సార్ రాలేదు, షూట్ లో ఉండో ఏమో మరి. వెళ్ళినప్పుడు క్యూబ్ తప్పకుండా ఉంటుంది అని చెప్పారు సార్, డయాస్ మీదే చెప్పారు. ఓ అందుకని హ్యాపీగా ఉంది. ఇదేంది పాటలు వచ్చేస్తుంది మొత్తం అసలు. మరి హిందీలో 5 parts తీసి సక్సెస్ అయ్యారని చెప్పారు. అది నాకేంటో పేరు గుర్తులేదు కానీ మరి వై నాట్ తెలుగు పీపుల్. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉండాలి మేము అందరం అయితే ఇంకా. అదే అదే. సూపర్. ఎనీ హావ్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ సుజాత గారు. థ్యాంక్ యూ. మంచి సినిమా తీశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం నిజంగా పేరెంట్స్ అంటే ఇలానే ఉండాలి కదా అనేది స్క్రీన్ మీద ఫస్ట్ టైం టీవీ చూసిన తర్వాత అర్థమైంది అందరికీ. ఇంకా మంచి సినిమాలు రావాలి, పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద పేరు రావాలి అండ్ హ్యాపీగా ఉండాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.